జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నేను మీరు గురు సందేశంలో సాధన ఎందుకు కుదరటం లేదు, ధ్యానం ఎందుకు కుదరటం లేదు, ధ్యానం కుదరకపోవటానికి మూల కారణం ఏమిటి, అవరోధాలు ఏమిటి, అడ్డుగోడలు ఏమిటి, వాటిని తొలగించుకోవటం ఎలా అనే దాని గురించి తెలుసుకున్నారు. ఈరోజు కష్టాలన్నీ అదృష్టాలే అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. దీన్ని తెలుసుకోబోయే ముందు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ, అన్ఫార్చునేట్లీ మ్యాన్ ఈజ్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్. హీ ఈజ్ కంటిన్యూస్లీ స్ట్రగులింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కాంప్లికేషన్. జీవితం చాలా సులభమైనది, దురదృష్టవశాత్తు మనిషి దానిని కష్టంగా తయారు చేసుకున్నాడు, క్లిష్టంగా తయారు చేసుకున్నాడు. అటువంటి కష్టం నుండి, క్లిష్టత నుండి బయటపడటం కోసం నిరంతరం ఘర్షణ పడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించడం వేరు, సమస్యాత్మకంగా కొనసాగించడం వేరు. జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయటం వేరు, జీవితాన్ని ఉపరితలలో చూడటం వేరు. జీవితాన్ని మహోన్నతంగా కొనసాగించడం వేరు, జీవితాన్ని యాంత్రికంగా కొనసాగించడం వేరు. ఇప్పుడు మానవుల జీవన విధానం ఎలా ఉందంటే, ఎక్కువ మంది కనీస అవసరాలు తీరటం కోసమే విపరీతంగా పరుగు పందెం కొనసాగిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు, ఆరాటపడుతూ ఉన్నారు. మానసిక ప్రశాంతత అనేది ఉండటం లేదు. అందరూ కూడా బిజీ బిజీ బిజీ. జీవితానికి సరిపడా ప్రణాళికలను, పథకాలను, గమ్యాలను, లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని నెరవేర్చుకోవటం కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు. అందుకే జీవితాన్ని ఏం చేస్తున్నారు? కష్టంగా తయారు చేస్తున్నారు, క్లిష్టంగా తయారు చేస్తున్నారు. ఆ కష్టంగా, క్లిష్టంగా తయారు చేసుకునేటటువంటి జీవితం నుంచి బయటపడటం కోసం విపరీతంగా పోరాటం చేస్తున్నారు, ఘర్షణ పడుతున్నారు. అందుకు మూల కారణం ఒక్కటే, జీవితం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవటమే. జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటారు, కళాత్మకంగా కొనసాగిస్తారు, మహోన్నతంగా తీర్చిదిద్దుకుంటారు. జీవితాన్ని గురించి అవగాహన లేకపోతే జీవితం క్లిష్టంగా తయారవుతుంది, యాంత్రికంగా తయారవుతుంది, బలవంతంగా తయారవుతుంది. అది కేవలం ఒక మిషన్ మాదిరిగా ముందుకు సాగుతూ ఉంటుంది. వాస్తవానికి ఎవరికైతే తన సహజ స్వరూపాన్ని గురించి అవగాహన ఉంటుందో వాళ్ళ జీవితం స్వర్గమయమవుతుంది. ఎవరికైతే తనను గురించి తనకు అవగాహన ఉండదో, తనను గురించి తాను తెలుసుకోలేడు, అటువంటి వ్యక్తులకి జీవితం సమస్యాత్మకమవుతుంది. జీవితం సమస్యాత్మకమైనప్పుడు నరకాన్ని చవి చూడవలసి వస్తుంది. జీవితం స్వర్గమయమైనప్పుడు అది అన్ని విధాలా సద్వినియోగపడుతుంది. ఎవరికైతే జీవితం పట్ల సరైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళు ముందే మంచి మార్గాన్ని ఎన్నుకుంటారు. ఎవరికైతే జీవితం పట్ల అవగాహన ఉండదో వాళ్ళు ఎన్నుకునేటటువంటి మార్గంలో పొరపాటు ఉంటుంది. మనం వేసుకునేటటువంటి విత్తనాన్ని బట్టే మనకు ఫలాలు లభిస్తాయి. విత్తనం ఒక రకంగా, ఫలాలు మరొక రకంగా ఉండవు కదా. వేప విత్తనం వేసుకుంటే వేపకాయలే వస్తాయి, మామిడి విత్తనం వేసుకుంటే మామిడికాయలే వస్తాయి. వేప విత్తనం వేసుకుంటే మామిడికాయలు రావు, మామిడి విత్తనం వేసుకుంటే వేపకాయలు రావు. ఇది ప్రకృతి సూత్రం, ప్రకృతి నియమం. దీన్ని ఎవరు మార్చే ప్రసక్తి లేదు. అయితే
విత్తనానికి చెట్టుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. విత్తనాన్ని బట్టి చెట్టు ఉంటుంది, చెట్టును బట్టి ఫలాలు ఉంటాయి. అయితే భూమండలం మొత్తంలో 84 లక్షల జాతుల జీవరాశిలోకెల్లా తన జీవితాన్ని ఎప్పుడైనా ఏ విధంగానైనా మార్చుకునేటటువంటి అవకాశం, అర్హత, అదృష్టం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మీరు చరిత్రను ఒకసారి తిరగేయండి. ఎంతోమంది జీవితాన్ని క్లిష్టంగా తయారు చేసుకొని జీవిత అనుభవాన్ని పెంచుకొని కొంతకాలానికి పరివర్తన పశ్చాత్తాపం చెంది ఆ తదుపరి ఉన్నత మార్గాన్ని ఎన్నుకొని జీవితాన్ని సార్థకం చేసుకొని సద్వినియోగపరుచుకొని సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొలలు ఉన్నాయి. కాబట్టి వృక్షాన్ని మార్చలేకపోవచ్చు, జంతువును మార్చలేకపోవచ్చు, కానీ మనిషిలో మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఆ మార్పు రావాలంటే మనిషికి జీవితం పట్ల చక్కని అవగాహన ఉండాలి, అతనికి చక్కని మార్గదర్శకత ఉండాలి. ఎవరైతే జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటారో అటువంటి వ్యక్తుల యొక్క మార్గదర్శకత ఉండాలి. ఎవరైతే జీవితాన్ని సమస్యాత్మకంగా తయారు చేసుకుంటారో అటువంటి వ్యక్తుల సలహాలు, సూచనలు ఉపయోగపడవు. అందుకని అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి వేరు, కేవలం సమాచారాన్ని అందించేటటువంటి వ్యక్తి వేరు, సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తులు వేరు, సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు వేరు. వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకెళ్ళగలగాలి. అందున 100 సంవత్సరాల క్రితం సమాజం ఒక రకంగా ఉంది, ఇవాళ సమాజం మరొక రకంగా ఉంది. సమాజం అంతా కూడా సమస్యాత్మకంగా ఉంది, కలుషితంగా ఉంది. కళ్ళు తెరిచినా మూసినా సరే ఆ చెడు వాసన బీజాలు లోపలకు ప్రవేశిస్తూ ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటటువంటి సంఘటనలను మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మానవ జాతి యావత్తు ప్రమాదంలో ఉందని మనం తప్పనిసరిగా అంగీకరించవలసి ఉంటుంది. ప్రస్తుతం మానవ జాతి యావత్తు కూడా సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోయింది, కూరుకుపోయింది, బయటపడే అవకాశమే లేదు. దీనికి మూల కారణం ఒక్కటే, మనిషి దేనికోసమైతే పరితపిస్తున్నాడో అది అతనికి లభించడం లేదు. ఏదైతే వద్దనుకుంటున్నాడో అది లభిస్తుంది. దేనికోసం పరితపిస్తున్నాడో అది లభించినప్పుడు, దేనిని వ్యతిరేకిస్తున్నాడో అది లభిస్తున్నప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుంది? అసలు మనిషి తనకు ఏం కావాలో దాన్ని తెలుసుకోవాలి కదా. ఏం కావాలో తెలియనప్పుడు దానికోసం ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ఏది కావాలో తెలిసినప్పుడు దాన్ని తప్పనిసరిగా అన్వేషణ చేసి పొందగలుగుతాడు. కాబట్టి మనిషికి ఏం కావాలి? సంపూర్ణ స్వేచ్ఛ కావాలి. సంపూర్ణ స్వేచ్ఛతో జీవించే వ్యక్తికి ఆనందం ఉంటుంది. ఆనందంగా జీవించే వ్యక్తికి ఆరోగ్యం ఉంటుంది, ఆయువు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. జీవితం నల్లేరు మీద బండిలాగా కొనసాగుతుంది. ఎప్పుడైతే బంధాలలో ఉంటాడో, ప్రపంచం అనే మత్తులో ఉంటాడో, ప్రాథమిక స్థాయి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు, జీవితాన్ని గురించి అవగాహన లేకుండా యాంత్రికంగా జీవితం ముందుకు సాగుతూ ఉంటుందో అటువంటి వ్యక్తి ఆనందాన్ని పొందకపోగా దాన్ని పోగొట్టుకుంటాడు. ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను.
పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనుషులు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆనందాన్ని సమూలంగా హరించి వేస్తున్నాయి, ఆనందాన్ని పోగొడుతున్నాయి. ఆనందం అందనంత ఆమడ దూరంలో ఉంది. ఎప్పుడైతే ఆనందం లేదో మనుషుల అసంతృప్తి పెరుగుతుంది. ఆ అసంతృప్తిని భరించలేక ఏదేదో చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేయటం ద్వారా ఆ అసంతృప్తి ఇంకా బలీయమవుతూ ఉంటుంది. అందువలన జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ప్రస్తుతం మానవ జీవితం మొత్తం సమూలంగా గాడి తప్పటానికి మూల కారణం తనకు అవసరమైంది లభించటం లేదు, ప్రమాదకరమైంది లభిస్తూ ఉంది. అవసరమైంది లభించినప్పుడు, ప్రమాదకరమైంది లభిస్తున్నప్పుడు మనిషిలో అసంతృప్తి జ్వాలలు రేగుతూ ఉంటాయి. వాటి నుంచి బయటపడటం కోసం అనేక రకాల మార్గాలను వెతుకుతూ ఉంటాడు. ఆ మార్గాల వల్ల కూడా అసంతృప్తి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. ఎటువంటి మార్గాలను వెతుకుతూ ఉంటాడు? బాహ్య ప్రపంచం ద్వారా ఆనందం పొందాలని, బాహ్య ప్రపంచ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం కావటం ద్వారా అసంతృప్తిని తొలగించుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడు. బాహ్య ప్రపంచంలో ఆనందం లేదు, అసంతృప్తి తొలగిపోయే అవకాశం కూడా లేదు. ఇది 100% సత్యం. కాబట్టి బాహ్య ప్రపంచం అనేది ఆనందాన్ని ఇవ్వదు అనుకున్నప్పుడు, అసంతృప్తిని తొలగించదు అనుకున్నప్పుడు అతను క్రొత్త మార్గాన్ని గురించి అన్వేషణ గావించవలసి ఉంటుంది. అంతరంగంలోనే అన్నీ ఉన్నాయి, అంతరంగంలోనే ఆనందం ఉంది. అంతరంగం మందల అసంతృప్తి తొలగిపోతేనే ఆనందం వస్తుంది అనేటటువంటి భావన కలిగిందనుకోండి, అప్పుడు జీవితం సరైన పందాలోకి వస్తుంది. దీని గురించి మనం శాస్త్రయుక్తంగా తెలుసుకునేటట్లయితే మనిషి ఎందుకు సమస్యల్లో ఇరుక్కుపోతున్నాడు, ఎందుకు జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు అనే విషయాన్ని గురించి ఆలోచించేటట్లయితే మనిషి పుట్టుకతోటే బంధాలతో జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. జీవితం కొనసాగే కొద్దీ ఆ బంధాలు ఇంకా బలోపేతం అవుతున్నాయి. అంతిమంగా బంధాలతోటి జీవితాన్ని బలవంతంగా ముగించవలసి వస్తుంది. బంధాలు ఉన్నంత వరకు స్వేచ్ఛ లభించదు కదా. స్వేచ్ఛ లేకపోతే ఆనందానికి అవకాశం లేదు కదా. ఆనందం లేకపోతే ఆరోగ్యానికి, ఆయువుకి, అంతరంగ ప్రశాంతతకు, సంతృప్తికి అవకాశం ఉండదు కదా. కాబట్టి బంధాల నుండి బయటపడి సంపూర్ణ స్వేచ్ఛను పొందటానికి మనం అనుసరించవలసినటువంటి విధానం ఏమిటి? అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనగానే దాని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని ముందుకు సాగకపోతే మరలా మనం పప్పులో కాలేస్తాం. ఆధ్యాత్మికత అంటే నీ జీవిత పుస్తకాన్ని సమూలంగా అధ్యయనం చేయటమే. నీ జీవిత రాజ్యాంగాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోవటమే. నీ అంతరంగంలో ఏముందో స్పష్టంగా అవగాహన గావించుకోవటమే. నీ గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకోగలగటమే. నీలోనికి నువ్వు పయనించగలగటమే. నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే. నీ లోపాలను నీవు సవరించుకోవటమే. నీ బలహీనతల నుండి నువ్వు సమూలంగా విడుదల కావటమే. జీవితాన్ని అన్ని విధాలా సార్థకం చేసుకోవటం, సద్వినియోగపరచుకోవటమే.
దీనికి మార్గం ఏంటి? మానవ జీవితం కర్మల మూటతో మొదలవుతుంది. వాటినే సంచిత కర్మలు అంటారు. ఆ కర్మల మూటను కరిగించుకోవటమే మానవ జీవిత పరమార్థం. కర్మల మూట ద్వారా బంధాలు బలోపేతమవుతాయి. కర్మలను కరిగించుకుంటూ ఉంటే బంధాలు తొలగిపోతూ ఉంటాయి. ఆ కర్మల్ని కరిగించుకోవటం ఎట్లా? బంధాల నుంచి బయటపడటం ఎట్లా? సో జీవిత ప్రయాణం కొనసాగుతున్నప్పుడు ఎవరైతే విచక్షణతోటి, వివేచనతోటి, విచారణతోటి, విశ్లేషణతోటి జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేసి అంతర్ముఖ ప్రయాణమే అన్ని సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం అని భావించి అంతరంగ సిద్ధి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ మూట కరిగిపోతుంది. అలాగాక ఎవరైతే ఆ మూటను కరిగించుకోవటం కోసం కర్మలు చేస్తూ ఉండి బాహ్య ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకుంటారో వాళ్ళకి కర్మలు చేయటం ద్వారా కర్మల మూట అదనంగా పెరుగుతూ ఉంటుంది. కర్మల మూట పెరుగుతూ ఉంటే మనోభారం పెరుగుతుంది, లోడ్ పెరుగుతుంది. మనోభారం పెరిగినప్పుడు మనం కొండ శిఖరానికి చేరటం చాలా కష్టమవుతుంది. తల మీద బరువు ఎక్కువగా ఉందనుకోండి, మన ప్రయాణం కష్టతరం అవుతుంది. తల మీద బరువు తక్కువగా ఉందనుకోండి, మన ప్రయాణం సులభతరం అవుతుంది. అయితే ఈ కర్మలను కరిగించుకునేటటువంటి విధానంలో కర్మలను చేస్తూ ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా గాడి తప్పే ప్రమాదం ఉంటుంది, అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది, తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు అవసరమైంది అందదు, అవసరం లేనిది పెరుగుతూ ఉంటుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, ఎదురు దెబ్బలు బాగా తగులుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్సెస్ వల్ల మనకు సమస్యలు ఇంకా పెరుగుతాయి. మనం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల, మనం చేస్తున్నటువంటి పొరపాట్ల వల్ల సమస్యలు తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉంటాయి. అందున 400 సంవత్సరాల క్రితం ప్రపంచం వేరు, 21వ శతాబ్దపు ప్రపంచం వేరు. ఆనాడు భౌతికవాదం మత్తు పెద్దగా లేదు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం కనీస స్థాయిలో ఉంది. వనరులు పుష్కలంగా ఉన్నాయి. జనాభా తక్కువగా ఉంది. కుటుంబ పోషణ సజావుగా కొనసాగింది. కానీ ఇవాళ 2020వ సంవత్సరంలో మానవ జీవితం ఎలా ఉంది, ప్రపంచం ఎలా ఉంది? వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. సమస్యలు తారాస్థాయిలో ఉన్నాయి. మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. మానవ జీవితం సమస్యాత్మకంగా ఉంది, క్లిష్టతరంగా ఉంది, కష్టంగా తయారైంది. ఇటువంటి తరుణంలో మనం కర్మలను ఆచరించడం ద్వారా అదనంగా కర్మల్ని ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది, తగ్గించుకునే అవకాశమే ఉండదు. ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పథకం చేపట్టినా విజయవంతం కావటం కష్టంగా ఉంది, వైఫల్యం చెందటం మాత్రం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక వనరులు ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి, ఆత్మీయతలు, అనురాగాలు కరువవుతున్నాయి. ప్రజా సంబంధాలన్నీ కూడా బలహీనపడుతున్నాయి. ప్రపంచం మొత్తం ఆర్థికపరమైనటువంటి అంశాల మీదనే నడుస్తుంది. ఇటువంటి తరుణంలో ఎవరైనా సరే అంతరంగ సంస్కారాలను కరిగించుకోవటం కోసం, అదే సమయంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడు, యువక రక్తం ప్రేరేపిస్తున్నప్పుడు, ఇంద్రియాలు రెచ్చగొడుతున్నప్పుడు మనసులో బలీయమైనటువంటి కోరికలను, గమ్యాలను, లక్ష్యాలను, సంకల్పాలను, ఆశయాలను
ప్రణాళికలను పథకాలను పెట్టుకొని వాటిని నెరవేర్చుకోవటం కోసం శక్తిని మొత్తాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మన పథకాలు నెరవేరటానికి తప్పనిసరిగా ప్రపంచం కావాలి, అందులో వ్యక్తులు కావాలి. కానీ ప్రపంచం ఎలా ఉంది? కలుషితంగా ఉంది. వ్యక్తులు ఎలా ఉన్నారు? అసంతృప్తిగా, అలజడిగా, వ్యక్తిత్వం బలహీనంగా ఉండి వాళ్ళు కూడా సమస్యలు ఇరుక్కుంటున్నారు. ఎప్పుడైతే మన ప్రణాళికలు పథకాలు నెరవేర్చడం కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటామో వాళ్ళ ద్వారా మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. ఎక్కువ శాతం చెడే జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే చెడు జరిగిందో ఆ చెడు అనేది మనసులో బలపడుతుంది, దృఢపడుతుంది, లోతుగా నిక్షిప్తం అవుతుంది. అది అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేస్తుంది, శరీరం బలహీనపడుతుంది, మనసు గాయపడుతుంది. అందువలన మనం ఎన్నుకునేటటువంటి విధానంలో పొరపాటు జరిగితే తప్పనిసరిగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి, కష్టాలు, నష్టాలు, బాధలు పెరుగుతూ ఉంటాయి. మన అంతరంగ సంస్కారాలను కరిగించుకోవటం కోసం మనం ప్రపంచంలోకి వెళుతున్నప్పుడు తప్పనిసరిగా ప్రపంచంతో ఘర్షణ ఉంటుంది. మనలో ఉన్న అపరిపక్వత, అవివేకం, అజ్ఞానం మనకు సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. అవి పెరుగుతూ ఉన్నాయంటే మనం సమస్యలు కూడా పెంచుకుంటున్నాం అన్నమాట. అయితే జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటి? ఇది కీలకమైనటువంటి అంశం. అజ్ఞాని కష్టాలు ఉండకూడదు అనుకుంటాడు, అపజయం ఉండకూడదు అనుకుంటాడు, ఓటమి ఉండకూడదు అనుకుంటాడు, వైఫల్యం ఉండకూడదు అనుకుంటాడు, అనారోగ్యం ఉండకూడదు అనుకుంటాడు, ఎక్కువ కాలం జీవించాలనుకుంటాడు, అసంతృప్తి ఉండకూడదు అనుకుంటాడు, అశాంతి ఉండకూడదు అనుకుంటాడు. నేను అనుకున్న విధంగా ప్రపంచం నడవాలి, నేను అనుకున్న విధంగా నా జీవితం కొనసాగాలని చెప్పి పరితపిస్తూ ఉంటాడు, ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతనేమవుతాడు? జీవుడికి లోబడి జీవిస్తూ ఉంటాడు, మనసుకు లోబడి జీవిస్తూ ఉంటాడు, మనసు పరిధిలో జీవిస్తూ ఉంటాడు, జీవుడి పరిధిలో జీవిస్తూ ఉంటాడు. జీవుడి పరిధిలో జీవిస్తున్నప్పుడు జీవుడు జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. సంస్కారాలను బట్టి జీవుడు కొనసాగుతూ ఉంటాడు. సంస్కారాలు చెడుగా ఉంటే జీవుడు కూడా తప్పనిసరిగా చెడు వైపుకి ఆకర్షింపబడతాడు. చెడుని ఇంకా సేకరిస్తూ ఉంటాడు, స్వీకరిస్తూ ఉంటాడు. అందువల్ల ఆ ప్రభావంతో చెడు ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జీవుడికి లోబడి జీవించటమా, జీవుడిని లోబరుచుకోవటమా? మనసుకు లోబడి జీవించటమా, మనసును కరిగించటమా, మనసును అధిగమించటమా? ఇది ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. ఎవరికైతే జీవితాన్ని గురించి చక్కని అవగాహన ఉంటుందో వాళ్ళు సంస్కారాలను కరిగించుకోవటం కోసం జీవుడికి యజమానిగా తయారవుతారు. ఎవరికైతే జీవితం పట్ల సరైనటువంటి అవగాహన ఉండదో, బాహ్యముఖ ప్రయాణం ఎక్కువగా ఉంటుందో, జీవితానికి సరిపడా ప్రణాళికలు, పథకాలు, కోరికలు, ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు వీటిని నెరవేర్చుకోవటం కోసం జీవుడికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. ఒకే ఒక మాట చెప్తాను, వీఆర్ బీయింగ్ ఆపరేటెడ్ బై అవర్ పాస్ట్ కర్మ. మన గత చరిత్రే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. గత చరిత్ర అంటే ఏమిటి? సంస్కారాల మూట. అందులో ఏమున్నాయి? గత జన్మ నుండి సంక్రమించినవి కొన్ని ఉన్నాయి, ఈ జన్మలో అదనంగా చేరినవి కొన్ని ఉన్నాయి. అది పెద్ద మూటగా తయారైంది. మనోభారం పెరుగుతుందంటే మనిషి సమస్యలను పెంచుకుంటున్నట్లే. మనోభారం తగ్గుతుందంటే మనిషి సమస్య నుండి పూర్తిగా బయటపడ్డట్లే.
మనోభారం తగ్గాలి, పర్సనాలిటీ పెరగాలి. వ్యక్తిత్వం వికసిస్తూ ఉంటే సమస్య బలహీనపడుతూ ఉంటుంది. వ్యక్తిత్వం కుంచుకుంటే సమస్య బలోపేతం అవుతూ ఉంటుంది. ఎవరికైతే ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవన విధానం పట్ల అవగాహన ఉంటుందో వాళ్ళకి పరిపూర్ణ వ్యక్తిత్వం ఉంటుంది. పరిపూర్ణ వ్యక్తిత్వం ఉందంటే విశ్వవ్యాప్త భావన ఉంటుంది. విశ్వవ్యాప్త భావన ఉందంటే జీవుడిని కరిగించుకునే అవకాశం ఉంటుంది. జీవుడు కరిగిపోతే సంస్కారాల మోతాదు కూడా కరిగిపోతుంది. కాబట్టి పర్సనాలిటీ పెంపొందించుకున్న వ్యక్తికి పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు వగైరా ఉండవు. అసలు సొంత ప్రణాళికే ఉండదు. నేను ఫలానా అనబడే భావన ఉండదు. నేను ఫలానా అనే భావన ఉందంటే సొంత శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. నేను ఏమీ కాననే భావన ఉంటే విశ్వశక్తిని ఆలంబనగా చేసుకుని జీవితాన్ని కొనసాగించవచ్చు. అందుకు మరొకసారి చెప్తున్నాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే పాశుపతాస్త్రం. అయితే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు వగైరా వగైరా ఇవన్నీ కూడా చెడు మాత్రం కానే కాదు. చెడు కర్మఫలం అంతకన్నా కాదు. ఎందువలన? వీటి వల్ల అంతరంగ సంస్కారాల మోతాదు తగ్గుతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. అంతరంగ సంస్కారాల మోతాదు తగ్గిపోతూ ఉందనుకోండి, అది శుభ పరిణామమే కదా. ఉన్న కట్ట కరిగిపోతూ ఉంది, అది మంచిదే కదా. రెండవది, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చాయనుకోండి, అది అపారమైనటువంటి జీవిత అనుభవం అవుతుంది కదా. అనుభవాన్ని మించిన ఆస్తి ఏముంటుంది? కష్టాలు ఉండకూడదు అనుకోకూడదు, నెగిటివ్ ఉండకూడదు అనుకోకూడదు, వ్యతిరేకత ఉండకూడదు అనుకోకూడదు. ఇటువంటి భావనల వల్ల మన అంతరంగంలో మనకు మనంగా వ్యతిరేకతను సృష్టించుకుంటూ ఉంటాం, నెగటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, కష్టాలు వద్దనుకుంటూ ఉంటాం. కానీ వద్దనుకునేది ఏదైనా మనసులో ఇంకా దృఢపడుతుంది, బలపడుతుంది కదా. అందువల్ల వద్దు అనుకోకూడదు. అవన్నీ కూడా జీవిత ప్రయాణంలో ఒక భాగం అనుకోవాలి, పురోగమన పరిణామం అనుకోవాలి, జీవిత అనుభవాన్ని పెంచుతుంది అనుకోవాలి, జీవిత అనుభవాన్ని పెంచుతున్నాయి అనుకోవాలి. వాటిని శుభ పరిణామంగా భావించాలి. కానీ జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏంటి? అజ్ఞాని వాటిని వ్యతిరేకిస్తూ ఉండటం వల్ల వాటికి లోబడతాడు, వాటికి లొంగిపోతాడు. అదే జీవుడికి లోబడి జీవించటం అంటే. వాటిని అంగీకరిస్తూ ఉంటే, కరిగిస్తూ ఉంటే, వాటిని శుభ పరిణామంగా భావిస్తూ ఉంటే వాటిని అధిగమించగలుగుతాం. ఎప్పుడైతే కష్టాలు, నష్టాలు, బాధలు వస్తున్నాయో అవన్నీ కూడా మన కర్మఫలాన్ని కరిగిస్తున్నట్లే తప్ప పెంచటం కానే కాదు. ఎప్పుడైతే అటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయో, సంభవిస్తూ ఉంటాయో, మనలో పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతుంది. అనుకున్నవి నెరవేరుతూ ఉన్నాయి అనుకోండి, అంతా మన ద్వారానే జరుగుతుందనే అహంకారం ఏర్పడుతుంది. గర్వం పెరుగుతుంది, మదం పెరుగుతుంది, నాకు ఎదురులేదనేటటువంటి భావన కలుగుతుంది.
కానీ అది చాలా ప్రమాదకరమైంది. పరివర్తన పశ్చాత్తాపం కలగాలంటే తప్పనిసరిగా కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ ఉండాలి. మీరు నా జీవితాన్ని తీసుకోండి. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాను, ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని తప్పులు చేశాను, ఎన్ని పొరపాట్లు చేశాను. అతి భయంకరమైనటువంటి రుగ్మతలతో జీవితాన్ని ప్రారంభించాను కదా. పేదరికంలో మగ్గిపోయాను కదా. వెనుకబాటుతనం వల్ల కోరికలను బలవంతంగా అణుచుకున్నాను కదా. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను కదా. కానీ అంతిమంగా ఏం జరిగింది మీరు ఆలోచించండి. నా జీవితం నందనవనమైంది, స్వర్గమయమైంది, లక్షలాది మందికి మార్గదర్శకమైంది. 10 సంవత్సరాల నా శారీరక మానసిక స్థితికి, ఈనాడు నా శారీరక మానసిక స్థితికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. నా మీద నాకు అసూయ కలుగుతుంది. ఆరోగ్యం అనే పునాది ఉన్న తర్వాత మనిషికి జీవితం ఇంకేం అవసరం లేదు. ఆరోగ్యం అనే పునాది లేనప్పుడు మనిషికి ఎంత వచ్చినా ఏమొచ్చినా సరే అదంతా కూడా విలువలేంది, బూడిదలో పోసిన పన్నీరే. అందున స్వయం కృషి వల్ల అనుభవాన్ని పొందటం అంటే అది శాశ్వతంగా నిలిచిపోతుంది. వేరే వాళ్ళ ద్వారా మనకి మార్గదర్శకం కలిగేటట్లయితే వాళ్ళ మార్గదర్శకం తొలగిపోతే మళ్ళీ మన మామూలు స్థితికి వచ్చేస్తాం, బానిస భావంలోకి వచ్చేస్తాం. అందుకే నా జీవితాన్ని తలుచుకున్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అందున 100 ఏళ్ల క్రితం ప్రపంచం వేరు, ఇవాళ ప్రపంచం వేరు. నెగిటివ్ ఫోర్సెస్ తారాస్థాయిలో ఉన్నప్పుడు ఆ నెగిటివ్ని అధిగమించి పాజిటివ్ను పెంపొందించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం అంటే అది కత్తి మీద సాము వంటిది. అందున వంశ పారంపర్య దీర్ఘకాలిక వ్యాధులంటే అవి ఎంత ప్రమాదకరమైన మీరు ఆలోచించండి. అవి అంతఃచేతన మనసులో బలంగా, భారంగా, లోతుగా నిక్షిప్తమై ఉంటాయి. వాటిని తొలగించుకోవటం చాలా కష్టం. నాలో ఎంత నెగిటివ్ ఉందో పాజిటివ్ కోసం అంత తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి నెగిటివ్ పెరుగుతుందంటే పాజిటివ్ కోసం ప్రయత్నం కూడా జరుగుతుంది కదా. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు వంటివన్నీ కూడా తాత్కాలికమే కదా, శాశ్వతం కాదు కదా. అవి కదిలిపోయే మేఘాల వంటివే కదా. కాబట్టి మేఘం తొలగిపోతే సూర్యుడు బయటపడతాడు కదా. మేఘం ఉన్నంత వరకు సూర్యకాంతి కనిపించదు కదా. అందువల్ల జీవితంలో ఏం జరిగింది మీరు ఆలోచించండి. అహర్నిశలు శ్రమించాను, అశాస్త్రీయతను తుదముట్టించాను, హేతుబద్ధతతో మూఢనమ్మకాలను పూర్తిగా అధిగమించి తీరానికి చేరాను. ఒక రకంగా సవాలు విసిరాను ఆధ్యాత్మిక మార్గం మీద. ఒక నూతనత్వానికి వరవడిని సృష్టించాను. పైసా ఖర్చు లేకుండా ఎవరైనా ఆరోగ్యాన్ని పొందొచ్చని చెప్పి నేను బహిరంగంగా నిరూపించాను, ప్రకటిస్తున్నాను. కాబట్టి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందేటటువంటి మార్గం ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వటం లేదు, ఇచ్చే అవకాశం కూడా లేదు. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందొచ్చని చెప్పి నేను బహిరంగంగా మీకు ప్రకటనిస్తున్నాను, సవాలు చేస్తున్నాను. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించగలిగితే ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు కదా. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో లేదు. మనుషుల్లో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే సుఖవంతమైన, సులభతరమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్ట నలగకుండా జీవితం కొనసాగాలనుకుంటారు.
ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటే జీవితం ప్రశాంతంగా కొనసాగుతుందనేటటువంటి భావనతోటి అక్రమ సంపాదనకు అలవాటు పడి అవినీతిని పెంచుకొని నైతిక విలువలు దిగజార్చుకొని ధర్మాన్ని కాలరాచి విజయవంతమైన జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటారు. అది 100% ప్రమాదకరం. విజయవంతమైన జీవితం ముఖ్యం కానే కాదు. ఆర్థికంగా ఎదగటం ప్రధానం కానే కాదు. ఆధ్యాత్మికంగా ఎదగాలి. విలువైన జీవితం కావాలి. నీ జీవితానికి విలువ వచ్చినప్పుడు ప్రపంచం విలువ లేనిదిగా కనిపిస్తుంది. నీ జీవితానికి విలువ లేనప్పుడు ప్రపంచంలో ఉన్నది ప్రతిదీ విలువైందిగా కనిపిస్తుంది. అజ్ఞాని ప్రపంచం వెంట పట్టడానికి మూల కారణం తనకంటే ప్రపంచం విలువైంది అని భావించటమే. జ్ఞాని ప్రపంచాన్ని వదిలేయటానికి మూల కారణం అది విలువలేనిదిగా కనిపించటమే. ప్రపంచంలో ఏది విలువైంది కానే కాదు. మనం విలువలను ఆపాదిస్తూ ఉన్నాం. ప్రపంచం నుండి మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. కేవలం జీవుడుగా మనం బయటికి వెళతాం అంతే. ఆ జీవుడిలో మనం చేసినటువంటి కర్మల మూట ఉంటుంది. ఆ కర్మల మూటను ఈ జన్మలో కరిగించుకున్నామా జీవిత పరమార్థం నెరవేరినట్లే. మనం కర్మల్ని కరిగించుకోలేకపోయామా జన్మలు పొడిగించబడతాయి, కర్మలు పొడిగించబడతాయి. మరొక దేహం కోసం మనం ప్రయత్నించవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు, శత్రువులు, చెడు సంఘటనలు, సన్నివేశాలు మొత్తం గుర్తుకొస్తూ ఉంటాయి. అవి అలా ఉండకూడదని చెప్పి, అవి రాకూడదని చెప్పి వాటిని ఏం చేస్తాం? మనం వ్యతిరేకిస్తూ ఉంటాం. వాటిని వ్యతిరేకించడానికి మూల కారణం ఏంటంటే దైనందిన జీవితంలో వాటిని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. దైనందిన జీవితంలో వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు సాధనలో కూడా వ్యతిరేకిస్తూ ఉంటాం, ధ్యానంలో కూడా వ్యతిరేకిస్తూ ఉంటాం. దైనందిన జీవితంలో వాటిని అంగీకరిస్తూ ఉన్నాం అనుకోండి, వాటిని అనుకూలంగా భావిస్తూ ఉన్నాం అనుకోండి, వాటిని శుభ పరిణామంగా తెలుసుకోగలిగామనుకోండి, ధ్యానంలో కూడా అదే స్థితి కొనసాగుతుంది కదా. కాబట్టి ఎవరికి ధ్యానం సరిగా కుదరడం లేదు, ఎవరు ధ్యానంలో పట్టు సాధించగలుగుతున్నారు, జీవితం పట్ల చక్కని అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ధ్యానంలో పట్టు సాధించగలుగుతారు. జీవితం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోతే ధ్యానంలో పట్టు లభించే ప్రసక్తే లేదు. దైనందిన జీవితం సమస్యాత్మకంగా ఉందంటే సాధన కూడా అదే తరహాలో ఉంటుంది కదా. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది కదా. కళ్ళు మూసుకున్నప్పుడు చరిత్ర గుర్తుకొచ్చినప్పుడు లిస్టు తయారవుతూ ఉంటుంది. ఈ పని చేశాను, పొరపాటు పడ్డాను, ఈ పని చేయలేకపోయాను, పొరపాటు పడ్డాను, అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, అతనితో కలవకపోతే బాగుండేది, ఇతనితో కలిస్తే బాగుండేది. ఆ విధంగా 2 లిస్టులు తయారవుతూ ఉంటాయి. చేయకూడని పనులు చేసి ఒక లిస్టు తయారు చేసుకుంటాం, చేయవలసిన పనులు చేయలేకపోతే మరొక లిస్టు తయారు చేసుకుంటాం. ఈ 2 లిస్టుల వల్ల ఏమవుతుంది? ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి జరిగిపోయింది ఏదైనా మంచిదే. జరిగిపోయింది అంతా మంచిది అనుకున్నప్పుడు జరగబోయేది కూడా మంచిగానే ఉంటుంది కదా. జరిగిపోయిన దానిలో 50% మంచి ఉండి 50% చెడు ఉంటే
బాహ్య ప్రపంచం కూడా అదే తరహాలో కనిపిస్తుంది. భవిష్యత్తు జీవితం కూడా అదే విధంగా ఉంటుంది కదా. చూడండి ఎక్కడ పొరపాటు జరుగుతుందో. దీని అన్నిటికీ మూలం ఏంటి? మనసే, జీవుడే, జీవభావమే, అంతరంగ సంస్కారాల మోటే, మరి ఇంకేమీ కాదు. మనకు బాహ్య ప్రపంచంలో కనిపించేదంతా మన అంతరంగ సంస్కారాల స్వభావమే కదా. మన అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది కదా. అంతరంగంలో నెగిటివ్ అంటే బయట నెగిటివ్ కనిపిస్తుంది కదా. కాబట్టి మనం బాహ్య ప్రపంచం ఎందుకు సరిచేయాలి? దాంతో మనకేం పని? మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవాలంటే నెగిటివ్ను కరిగించే జ్ఞానం కావాలి. నెగిటివ్ కూడా పాజిటివ్ అని తెలియజేసేటటువంటి జ్ఞానం కావాలి. దానికి పరిమితమైన జ్ఞానం ఉండకూడదు. పరిపూర్ణ జ్ఞానం ఉండాలి, అద్వైత జ్ఞానం ఉండాలి, బ్రహ్మ జ్ఞానం ఉండాలి, ఆత్మ జ్ఞానం ఉండాలి. అటువంటి ఆత్మజ్ఞానం మనకి ఎక్కడ లభిస్తుంది? ఉపనిషత్తులలో లభిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? లౌక్యాన్ని జాగ్రత్తగా మలుచుకోవాలి. మనస్తత్వాన్ని గురించి అవగాహన ఉండాలి. భౌతికవాదంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి. ప్రతి విషయాన్ని గురించి శాస్త్రయుక్తంగా హేతుబద్ధంగా విచారించుకుంటూ ముందుకెళ్ళగలగాలి. జీవితంలో సంభవించే ఈ మొత్తం కూడా అనుకూలమే తప్ప ప్రతికూలం కాదు అనే భావన బలీయంగా ఉండాలి. నెగిటివ్ కాదు, అంతా పాజిటివ్నే అనే భావన ఉండాలి. ఎప్పుడైతే అటువంటి భావన ఉంటుందో మనం వ్యతిరేకించేది ఏమీ లేదు కదా. కాబట్టి జీవితంలో ఎటువంటి అపశృతి సంభవించినా అది మనకు అపారమైనటువంటి అనుభవాన్ని ఇస్తున్నప్పుడు, దానివల్ల ఉపయోగం జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించవలసినటువంటి అవసరమే ఉండదు. కాబట్టి చివరికి ఒక ఫార్ములా చెప్తున్నాను. ప్రతి కష్టము ఒక అదృష్టమే, ప్రతి నష్టము ఒక లాభమే, ప్రతి అపజయం ఒక విజయమే, ప్రతి ఓటమి ఒక గెలిపే, ప్రతి అవమానం ఒక బహుమానమే. కాబట్టి కష్టాలన్నీ అదృష్టాలే, నష్టాలన్నీ లాభాలే, అపజయాలన్నీ విజయాలే, ఓటములన్నీ గెలుపులే, అవమానాలన్నీ బహుమానాలే. అసలు నెగిటివ్ లేకపోతే పాజిటివ్కి ఉనికి లేదు కదా. పాజిటివ్ను గుర్తించాలంటే తప్పనిసరిగా నెగిటివ్ కావాలి కదా. నెగిటివే పాజిటివ్ను ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. నెగిటివ్ అనే పునాది లేకుండా పాజిటివ్కి అవకాశమే లేదు కదా. నెగిటివ్ జరుగుతుందంటే పాజిటివ్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది కదా. ప్రపంచంలో సంక్షోభాలు జరుగుతున్నాయంటే సత్యం కోసం అన్వేషణ జరుగుతుంది కదా. ప్రపంచంలో ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయంటే తప్పనిసరిగా మానవ జాతిలో పరివర్తన, పశ్చాత్తాపం కలిగే అవకాశం ఉంటుంది కదా. వ్యక్తి జీవితంలో కూడా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటే తప్పనిసరిగా పరివర్తన, పశ్చాత్తాపం కలుగుతుంది కదా. అనుకున్న విధంగా జీవితం కొనసాగుతూ ఉంటే మనిషిలో గర్వం, మదం బాగా పెరుగుతాయి కదా. భగవంతుడి యొక్క ఉనికిని గుర్తించే అవకాశం లేదు కదా. అంతరంగాన్ని గురించి ఆలోచించుకునే అవకాశం ఉండదు కదా. కాబట్టి జీవితంలో వైఫల్యం చెందేటటువంటి వ్యక్తులు మీరు గమనించండి. వాళ్ళు జీవితాన్ని గురించి లోతుగా విశ్లేషించుకొని ఒక దశలో ఉన్నత మార్గాన్ని ఎన్నుకొని ప్రశాంతంగా జీవితాన్ని ముగించే అవకాశం ఉంటుంది. అన్నీ అనుకూలంగా జరిగేటటువంటి వ్యక్తులు మీరు గమనించండి. ఒక దశకు పోయిన తర్వాత ఎక్కడో అపశృతులు సంభవించి వాటిని భరించలేక తీవ్రమైనటువంటి మానసిక గాయాలకు లోనై అంతిమ దశలో అసంతృప్తిగా జీవితాన్ని ముగించవలసి వస్తుంది కదా. కాబట్టి శృతి అనేది అపశృతిలో ఒక భాగమే, అపశృతి అనేది శృతిలో ఒక భాగమే. శృతికి పొంగిపోకూడదు, అపశృతికి కుంగిపోకూడదు. విజయానికి పొంగిపోకూడదు, అపజయానికి కృంగిపోకూడదు.
జ్ఞాని విజయాన్ని అపజయాన్ని రెండింటినీ మాయగా భావించి వదిలేస్తాడు. అజ్ఞాని ఒకదాన్ని కోరుకుంటూ మరొకదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు పండగ అనుకుంటాడు, పోయినప్పుడు దండగ అనుకుంటాడు. పొంగిపోతూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు. ఏదో పోయిందని బాధపడతాడు, ఏదో వచ్చిందని సంతోషపడుతూ ఉంటాడు. ఇవన్నీ ఏ స్థాయిలో జరుగుతున్నాయి? మానసిక స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి కష్టాలనేవి అదృష్టంలో ఒక భాగమే. కష్టాలను అధిగమించగలిగితే మిగిలేదంతా అదృష్టమే కదా. అపజయం అనేటటువంటి బీజం ఉన్న వాళ్ళే విజయంలో, అపజయం అనేటటువంటి బీజం ఉన్న వాళ్ళే విజయాన్ని పొందగలుగుతారు కదా. నెగిటివ్ అనేటటువంటి బీజాలు ఉన్నవాళ్లే పాజిటివ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ప్రపంచవ్యాప్తంగా మహోన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అతి నికృష్టమైన జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళే మహోన్నతంగా ఎదిగి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. వరస్ట్ సిట్యుయేషన్ ఫేస్ చేసేవాళ్ళు హయ్యెస్ట్గా ఎదుగుతారు. కానీ జ్ఞాని వరస్ట్ని వ్యతిరేకించడం, హయ్యెస్ట్ని స్వీకరించడం. వరస్ట్ మాయే, హయ్యెస్ట్ కూడా మాయే. నేను ఎదిగాననేది మాయే, ఎదగలేకపోయాననేది కూడా మాయే. అజ్ఞానం మాయే, జ్ఞానం కూడా మాయే. అపజయం మాయే, విజయం కూడా మాయే. అందుకే విజయం కోసం ప్రయత్నం చేయొద్దు, అపజయాన్ని వ్యతిరేకించొద్దు. అపజయం తొలగిపోతే విజయం కొనసాగుతూనే ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరమే ఉండదు. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన ఉన్న తర్వాతనే సాధన కొనసాగించాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకున్న తర్వాత సాధన కొనసాగించేటట్లయితే అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. పరిమితమైన జ్ఞానంలో ఉండి సాధన కొనసాగించేటట్లయితే మెంటల్ పల్వర్షన్స్ వస్తాయి, ఆధ్యాత్మిక జబ్బులు వస్తాయి. మనిషి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక పిచ్చిలో పడే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు కుటుంబాలలో అబాసుపాలవుతారు. కుటుంబాన్ని ప్రేమాలయంగా మార్చుకుంటే అదే ఆధ్యాత్మికత కదా. కుటుంబం పట్ల బాధ్యతలను వహించి కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటే అదే సంతృప్తినిస్తుంది కదా. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, అన్యోన్యత, ఆప్యాయత ఉంటే అదే సాధన కదా. ఇంకా ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముంటుంది? ఆలోచించండి. కాబట్టి కష్టం ఎక్కడా లేదు, నష్టం ఎక్కడా లేదు, అపజయం ఎక్కడా లేదు, ఓటమి ఎక్కడా లేదు, అవమానం కూడా ఎక్కడా లేదు. నెగిటివ్ పెరుగుతుందంటే పాజిటివ్ కూడా అంతే మోతాదులో పెరుగుతుంది. మనకు తెలియకుండానే పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ పెరగాలంటే నెగిటివ్ తప్పనిసరిగా ఉండాలి కదా. కాబట్టి రిస్క్ లేని జీవితాన్ని కొనసాగించకూడదు, రిస్క్ పడే జీవితాన్ని కొనసాగించాలి. కష్టాలను, నష్టాలను, బాధలను కోరుకుంటూ ఉండాలి, ఆహ్వానిస్తూ ఉండాలి. అవే నాకు అవసరం అనుకోవాలి. అప్పుడు అపజయంలో కూడా ఆనందం పొంగుతూ ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన గావించుకొని కష్టాలను కూడా అదృష్టంగా భావించి జీవితాన్నే సాధనగా మార్చుకునే విధంగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.